హలో అండి. హాయ్ అందరికీ. ఈరోజు మనము అత్త, కోడల మధ్యల బంధాలు, బంధుత్వాల గురించి, కోడల మధ్యల, అత్త మధ్యల ఎలాంటి డిస్కషన్స్ జరుగుతాయి అవన్నీ మాట్లాడుకుందాము. నాకున్న కొంచెం అనుభవంలో నేను నాకు తెలిసిన కొన్ని విషయాలలో షేర్ చేసుకుంటాను మీతోని. అందరూ అయిపోయేంత వరకు విని సపోర్ట్ చేయండి. లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. కామెంట్ చేయండి అబ్బా! కామెంట్ చేస్తేనే కదా నాకు తెలిసేది నేను చెప్పింది నిజమా కాదా? నాకు తెలిసిన విషయాలు అబద్ధమా? నేను చెప్పేది ఎంతవరకు కరెక్టో ఇవన్నీ తెలుస్తాయి కదా నాకు. మొత్తం అయిపోయేంత వరకు విని కామెంట్ చేయండి తప్పకుండా. అత్త అంటే తను పెద్దరికం కాబట్టి కోడలు పల్లెటూర్లలో ఎట్లా అంటే అత్తలు అంటే సాధించడం, కోడలు అంటే భరించడం. ఇది ఊర్లలో జరిగే విషయము. అట్లా అని నేను అత్తను తప్పు పట్టను, కోడలని కూడా తప్పు పట్టను. ఎందుకంటే ఎవరి మైండ్ సెట్ వాళ్ళకి కరెక్ట్‌గానే అనిపిస్తది. ఎవరి ఆలోచన విధానం వాళ్ళకి కరెక్ట్‌గానే అనిపిస్తది. కాకపోతే నేను చెప్పేదేంటంటే కోడళ్ళు చాలామంది ఇప్పుడు ఈ జనరేషన్ వాళ్ళు అంటే నేను కూడా నాతో పాటు అందరూ నేనింక అత్తను కాలేదు కదా! నేను కూడా కోడలనే. మనలాంటి కోడళ్ళందరూ అత్తమ్మలు ఒక్క మాట అనగానే వాళ్ళేదన్నా పని చెప్తే చికాకు పడడం, చీదరించుకోవడం, వాళ్ళు ఇట్లా కాదు అట్లా అని చెప్తే మనం వింటాము. కాకుంటే ఈమేంది నా మీద అన్నీ సాధిస్తాంది అని అనుకుంటాం. అట్లా అనుకోవద్దు మనం ఎప్పుడైనా సరే. వాళ్ళేదన్నా పని చెప్తే ఊకే నాకే పని చెప్తాందనుకోవడము. వాళ్ళేదన్నా మాట అంటే, నేనెందుకు మాట పడతా? ఆమె మాట అంటే నేనెందుకు మాటలు పడాలి? నేనెందుకు తిట్ల పడాలి? నేను కూడా మాటకు మాట అంటా. నేను కూడా ఒక మాటకి 2 మాటలు అంటా అని ఎవ్వరూ అనకండి. ఎందుకంటే అత్తలు అంటే అనుభవంతోని చెప్తారు. వాళ్ళు కష్టం చేసి ఉంటారు. అన్నిట్ల కష్టాలు, సుఖాలు అన్నీ అనుభవించి ఉంటారు కాబట్టి వాళ్ళ కష్ట సుఖాలు ఏది చేస్తే బావుంటది, ఏది చేయకపోతే బావుంటది, ఏది మంచి, ఏది చెడు, ఎల్ల లాభం ఉంది, దేంట్లో నష్టం ఉంది, ఇవన్నీ వాళ్ళు అనుభవించొచ్చిర్రు కాబట్టి వాళ్ళు చెప్తారు కోడళ్ళకి. వాళ్ళు చెప్పినప్పుడు అది అర్థం చేసుకోకుండా కోడళ్ళు వాళ్ళు ఒక్కటంటే మనం 2 అనటము, వాళ్ళ మాట అంటే పడకపోవడము అస్సలు కరెక్ట్ కాదు. అత్తలు మాట అంటే పడితే తప్పేమీ లేదు. ఎందుకంటే అదే ప్లేస్‌లో మన అమ్మ ఉన్నా కూడా అంతే. మన అమ్మే అన్నదనుకొని సర్దుకొని ఊకోవాలి. ఎందుకంటే మన అమ్మ కూడా మనకు రాని పనులు చెప్తది కదా! మనం ఏదన్నా మనకు పని రాకుండా పిచ్చి పిచ్చి పని చేసి పని అంతా ఆగం చేస్తే అమ్మ కూడా మనల్ని తిట్టుతుంది కదా! అందుకే అమ్మ తిట్టినప్పుడు కోపం రాదు. అత్త తిట్టినప్పుడు కోపం వస్తది. అత్త ఒకటి అంటే మనం 2 అంటాం. అట్లా అనొద్దు ఎవ్వరైనా. ఈ జనరేషన్ అక్క, చెల్లెళ్ళకి నేను చెప్పేది అదొక్కటే. ఈ మధ్యలో మళ్ళీ అత్తతోని ఎవరు సరిగ్గా ఉండట్లేదు. అత్త దగ్గర ఉండట్లేదు. వేరు కాపురాలు పెట్టడము, వేరే ఊళ్ళో ఉండటము ఏదో ఒకటి జరుగుతుంది. ఉన్నప్పుడైనా వాళ్ళతోని కొంచెం మంచిగా ఉండండి. వాళ్ళు తిడితే పడితే ఏమైతుంది? వాళ్ళు మనకంటే వయసులో పెద్దోళ్ళే కదా! అట్లాంటప్పుడు వాళ్ళు తిడితే పడితే తప్పేమి లేదు. వాళ్ళు మనకు మంచి మాట చెప్తారు. మన అమ్మ అయితే మనకు చెప్పదా మంచి మాటలు? మన అమ్మ అయితే మన మీద కోపం వస్తే తిడతది. తిట్టడం కాదు కొట్టడం కూడా కొడతది. అట్లాంటప్పుడు మనం భరించొచ్చినాం కదా! అమ్మ కొట్టినా పడ్డాం కదా! అమ్మ తిట్టినా పడ్డాం కదా! అత్తమ్మ కూడా అంతే అనుకోండి. అత్తమ్మ తెలవని విషయాలు మనకు చెప్తది. చెప్పినప్పుడు అర్థం చేసుకోవాలి. మనం వినకపోతే మనకు అర్థం కాకపోతే తను ఓ మాట తిట్టుద్ది. తిట్టినా పడాలి. అంతేగాని కొంతమంది కోడళ్ళు తను తిడితే పడకుండా తను ఒక్క మాట అంటే వీళ్ళు 2 మాటలంటారు. చిన్న, పెద్ద లేకుండా, వయసుతోని తేడా లేకుండా, కనీసం ఏజ్‌లో పెద్దామె అని కూడా అనుకోకుండా మాటలు పెద్ద పెద్ద మాటలు వదిలేస్తారు అత్తల పైన. అట్లా వదిలేయకండి ప్లీజ్. ఎందుకంటే వాళ్ళ మనసు బాధపడుద్ది. నేను ఇంతగనం చేసి, ఇంతగనము నా కొడుకుని ఇంతగనము సంపాదించి కోడళ్ళతోని మాట పడవలసొచ్చింది. నాకంటే చిన్నదానితోని నేను మాట పడవలసొచ్చింది. నేను తెచ్చిన కోడలతోని నేను మాట పడవలసొచ్చిందని వాళ్ళ మనసు చాలా బాధపడుద్ది. అందుకోసమని వాళ్ళు మాట అన్నా మనం పడ్డా తప్పేం కాదు. మనకసలు కోపం కూడా రావద్దు. వాళ్ళు మనకంటే వయసులో పెద్దోళ్ళు కాబట్టి. మన అమ్మ అయితే మనల్ని అంటది కదా! మన అమ్మ మనల్ని కొట్టిన టైంలున్నాయి. వాళ్ళు కొట్టినా పడ్డాము, వాళ్ళు తిట్టినా పడ్డాము. మరి అత్తమ్మ గూడా అలాంటి విషయాలు మనకు తెలవని విషయాలలో కొట్టుద్ది, కొట్టడానికి ఆమెకు అవకాశం లేదు. కొట్టదు తనెట్లాగో. ఎందుకంటే అత్తలు కొట్టే రూల్స్, రైట్స్ లేవనుకోండి. ఉన్నా గూడా వాళ్ళు కొట్టరు. ఒక మాట అంటారు. ఆ మాటకి 10 మాటలు మీరనకండి అక్క, చెల్లెలు, కోడళ్ళు. నేను చెప్పేది మీకొకటే విషయము. ఎందుకంటే మన ఇల్లు, మన సంసారము. ఒకవేళ అత్త మాట అన్నదని కోడళ్ళు మాట అన్నారనుకోండి. మాట మాట పెరిగి ఇరుగు పొరుగు వాళ్ళిని, ఇంటి పక్క వాళ్ళిని
మన ఇంటి ఎదురుంగా వాళ్ళని మన 4 గోడల మధ్యలో ఉన్న సమస్య నలుగురిలో పడిపోతుంది. ఆ నలుగురిలో పడిపోతే అప్పుడు ఎవరి విలువ పోతుంది? అత్తను అనేటోళ్ళు అత్తను అంటారు, కోడలు అనేటోళ్ళు కోడలు అంటారు. అటు ఇటు చేసి మన ఇల్లు సంసారమే బయటపడుద్ది. అందుకోసమే 4 గోడల విషయాన్ని నలుగురిలో పోకముందుకే మన ఇంట్లో మనము ఒక మాట పడితే తప్పేం లేదు. అత్తతోనే కాదు భర్తతోనైనా సరే ఒక మాట అంటే పడితే తప్పు అస్సలు లేదు నాకు తెలిసి. అట్లానే వాళ్ళు మనది ఏం తప్పు లేకున్నా కూడా కొంచెం ఎక్కువ ఎక్కువ మాటలు అనడం కూడా కరెక్ట్ కాదు. కోడళ్ళది ఏం తప్పు లేకున్నా వాళ్ళు సాధించాలని, కొంతమంది అత్తలు సాధించాలని కూడా ఎక్కువ మాటలు అంటారు. మేము మా కాలం నాడు అత్తలతోని పడ్డాము, మాటలు అట్లా పడ్డాము ఇట్లా పడ్డాము, మీరు కూడా పడాలి అన్నట్టుగా అంటారు. అట్లా కూడా అనొద్దు వాళ్ళు. ఒకవేళ వాళ్ళ అత్తలు సాధించడం కోసం అన్నారనుకోండి, కూల్గా ఆలోచించండి. కూల్గా ఆలోచించి వీళ్ళు నన్ను ఎందుకు ఇట్లా అంటారని ఎవరన్నా మంచిగా మనకు పెద్దవాళ్ళు ఉంటారు కదా మన ఫ్యామిలీలో, వాళ్ళతో డిస్కషన్ చేయండి. అత్తమ్మ ఓకే ఇట్లా ఇట్లా అంటుంది, నేను అన్నీ కరెక్ట్గా చేసినా కూడా తను నన్ను ఇట్లా అంటుందని మన ఫ్యామిలీలో ఉన్న పెద్ద మనిషి ఎవరో అక్కో చెల్లో ఇంకో పెద్దత్తో ఎవరో ఉంటారు కదా వాళ్ళతో డిస్కషన్ చేయండి. అది వాళ్ళు వచ్చి మాట్లాడతారు, చిన్నగా సమస్య పరిష్కారం అయింది. అంతేకాని దాన్ని అత్త ఒకటి అన్నది నేను 2 అంట, ఏజ్‌తో సమానం లేదని మనకంటే పెద్ద ఏజ్ ఉన్నోళ్ళకి కూడా మర్యాద లేకుండా మాట్లాడి మన విలువ మనం పోగొట్టుకోవద్దు. బాయ్ అందరికీ. మీకు నచ్చిన